ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుకు ఒక టాస్క్ అప్పగించారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసిన హైకోర్టు ద్వారా ఫాతిమా కాలేజ్ ని కూల్చే ఏర్పాటు చేయాలన్నారు. డమ్మీ కాదని నిరూపించుకోవాలని అంటున్నారు రాజా సింగ్. చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నాం మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో చాలా పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజ్ కు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. రంగనాథ్కు ఫాతిమా కాలేజ్ కూల్చడానికి ధైర్యం చాలడం లేదా అని ప్రశ్నించారు రాజా సింగ్. చెరువు పక్క కానీ మూసి పక్క కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పలగొట్టినారు, డిమాలిష్ చేసినారు. అప్పుడు ఎంతోమంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది, అప్పుడు మీకు బాధ కనబడలేదా? ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తానా అయింది. దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు, అది మేము అనుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి. లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి, గవర్నమెంట్ కాలేజ్గా మారండి.